హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజేనండి వర్షం లేకుండా ఉంది. 4 రోజుల నుంచి ఒకటే వర్షం. ఇంటి ముందు ఊడ్చింది లేదు, నీళ్లు చల్లింది లేదు, ముగ్గేసింది లేదు. వర్షం పడతా ఉంటుంటే ఇంకా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు ఎక్కడేస్తాము? మెట్లు దగ్గర చూసారా నీళ్ళ తడి? కుక్కలండి, కుక్కలు పాసిపోసి ఆగమాగం చేస్తున్నాయి. వాసన వస్తుంది. బయట కసుపూడవాలంటేనే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. కుక్కలు మాత్రం తెగ పాడు చేసి పెడుతున్నాయి. నైట్ గచ్చు కడిగి పెట్టినా ఉదయం పూట ఇదే పరిస్థితి అవుతుందండి. ఉదయం పూట పిల్లల స్కూల్కి వెళ్ళాలని నైటు ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, కుక్కలు వచ్చి గలీజ్ గలీజ్ చేస్తున్నాయి. ఇంకేం చేస్తాం, ఉదయం పూట ఊడ్చుకోవాల్సి వస్తుంది. ఒకవైపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పొలం పనులు అన్నీ హడావుడండి. ఉదయం పూట ముగ్గు పెట్టుకోవాలంటే మాత్రం ఒక గంట ముందే నిద్ర లేవాలండి. లేదనుకోండి పనులు అవ్వవు. 6 గంటలకు నిద్ర లేచే వాళ్ళం 5 గంటలకు నిద్ర లేచి పనులు చేసుకోవాలి. వీడియో తీయటానికేమో అంతా చీకటిగా ఉండిద్దండి, క్లియర్గా కనిపించదు. వీడియో తీయాలంటే మాత్రం 6 దాటిన తర్వాతే కసు ఊడ్చుకొని వీడియో తీసుకోవాలి. రోడ్డంతా మట్టి మట్టిగా ఇసుకిసుగ్గా ఉందండి. వర్షం పడతా అసలు కసు ఊడవలేదు కదా. అంతా ఇసుక, మట్టి, ఆకులు అన్నీ రాళ్ళుండేయండి. ఆకులైతే కరుసుకొని ఊడుస్తుంటే రాను కూడా రావట్లేదు. కొంచెం నెమ్మగా ఉందిగా, నెమ్మగా ఉండటం వల్ల ఆకులన్నీ వీటికి అంటుకొని ఉండి కసు ఊడుస్తుంటే సరిగ్గా రాను కూడా రావట్లేదు. కసు ఊడటం అయితే అయిపోయిందండి. ఇంకా అదిగోండి ఆకులు పీసులు అవండే కదా, ఇంకా అవన్నీ తీసేసి అటు పడేస్తున్నాను. మట్టి అయితే తీనండి, మట్టి అలాగే ఉంచుతాను. అక్కడ గుంతలాగుంది కదా, అది ఊడిస్తే కొంచెం బూడిపోయిద్దేమోలే అని మట్టి ఎత్తేయకుండా ఆకులు వడికి తీసేస్తాను. ఇంక ఇదిగోండి ఊడటం అయిపోయింది కదా, నీళ్లు చల్లుతున్నాను. నీళ్లు చల్లి గచ్చు మొత్తం కడిగేసేయాలండి. అసలు అబ్బబ్బా ఎంత వాసన వస్తుందోనండి, మామూలుగా వాసన రావట్లేదు. చాలామంది అయితే ఇంట్లో కుక్కను పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారండి. ఇంకా వాళ్ళు ఎలా భరిస్తారో, వాళ్ళకి అలా ఇష్టమేమో కానీ అబ్బబ్బా వాసన అండి, ఈ వాసన మాత్రం అస్సలు భరించలేము. పైప్ ఒకటి ఉంటే పైపు తీసుకొని మొత్తం వాటర్ కొట్టామనుకోండి, వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది. మరిన్ని నీళ్ళతో నీట్గా కడిగేయచ్చు. కాకపోతే పైపు లేదండి, ఇంకా మామూలుగా ఇదిగోండి బకెట్తో నీళ్లు తెచ్చుకొని కడగటమే. ఎక్కువసేపు రుద్ది రుద్ది కడుగుదామంటేనేమో ఒక పక్క పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, లేట్ అయ్యిద్దని అదొక సమస్య. ఇంకేం చేస్తామండి, ఒక బకెట్ నీళ్ళతో ఎలాగలాగా కడిగేశాను. నిన్నంతా వర్షం పడతా బట్టలు అసలు సరిగ్గా ఆరలేదు కదండి. అవన్నీ ఇంట్లోనే ఉండయి, పంచలో గొంతుల్లో తీగల మీద ఆరేసి ఉంచాను. ఇంక ఈరోజు వర్షం లేదు కదా, అవన్నీ తీసి ఇదిగోండి బయట వేస్తున్నాను. ఇంక ఇలా ఎండలో వేస్తాను అనుకోండి, బట్టలన్నీ నీట్గా ఆరిపోతాయి. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకటం వల్ల బట్టలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి. ఆరని బట్టలేమో ఇదిగోండి ఎండ వచ్చింది కదా, ఇంక ఎండలో వేస్తున్నాను. అదే ఉతకకుండా అలాగే ఉంచాను అనుకోండి, ఈరోజు ఎన్ని బట్టలు ఉతకాల్సి వచ్చేదేనండి. అమ్మో చాలా పని ఎక్కువగా ఉండేది. అన్ని బట్టలు ఒకరోజు ఉతకాలంటే మాత్రం అమ్మో చాలా కష్టంగా ఉండిద్ది. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళైతే వాషింగ్ మిషన్లో వేసుకుంటారు. వాషింగ్ మిషన్ లేని వాళ్ళు 2-3 రోజుల బట్టలు ఒక్కరోజే ఉతకాలంటే ఇంకా మన చేతులు పోతాయండి. బ్రష్ కొట్టి కొట్టి ఉతికి ఉతికి మన చేతులు ఇంకా పనికి రాకుండా పోతాయి. అందుకనే నేను ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుకుతానండి. ఆరకపోతే ఫ్యాన్ల కింద అయినా వేసి ఆరేసుకుంటాను, కానీ అస్సలు బట్టలు మాత్రం ఉంచను. బట్టలన్నీ ఇంకా బయట ఆరేసాను కదండి, గాబులకు కూడా ఇంకా మోటార్ వేసి నీళ్లు పట్టేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంట్లు కడిగి బట్టలు ఉతుక్కోవాలిగా. కరెంటు పోయినా సరే ఇబ్బంది లేకుండా ఉండిద్దిలేండి, ముందు మోటార్ వేసి గాబులకు నీళ్లు పట్టేస్తాను. కరెంట్ ఇప్పుడు పోవట్లేదులేండి, ఒక్కోసారి పోయిందనుకో ఇబ్బంది లేకుండా ఉండిద్దని ముందే నీళ్లు పట్టి ఉంచుతాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నానండి. టిఫిన్ ఇడ్లీ అయిన రోజు పొద్దున పూట పని అంత హడావుడి ఉండదండి. పని చాలా తేలిగ్గా సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది. కాకపోతే వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉండిద్ది. ఒక పని తేలిక అనుకోండి, ఇంకో పని కష్టంగా ఉండిద్ది. ఇడ్లీ వండటం తేలిక, ప్లేట్లు కడగటం కష్టం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం పొయ్యిలు ఖాళీ లేకుండా ఏదో ఒకటి పొయ్యి మీద పెట్టి ఉంచుతానండి. ఒకదాని తర్వాత ఒకటి పెడతా ఉంటాను. ముందు బియ్యం కడిగి ఒక పొయ్యి మీద పెట్టేశానండి, అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు టిఫిన్ కోసం ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ చేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇడ్లీ ఉడుకుతూ ఉంటాయి, నేను చట్నీ చేస్తాను. ఇడ్లీ ఉడికిన తర్వాత ఇంకొకటి పొయ్యి మీద పెట్టడానికి రెడీగా ఉంటుందండి.
ఇంకిలా ఇవన్నీ ఎప్పుడు రెడీ అవుతాయా, ఎప్పుడు మనం ఇంకోటి పొయ్యి మీద పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగోండి ఇడ్లీ ఉడికిపోయినాయి. ఇంకా వాటిని దించేసి నీళ్ళు అదిగోండి రెడీగా ఉండే మా అబ్బాయి స్నానానికి ఇంకా వేడి నీళ్ళు పెట్టేస్తాను. ఒక పొయ్యి మీద నీళ్ళు కాగుతూ ఉన్నాయండి. ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టాను కదా, అది కూడా ఉడికింది అన్నం. అన్నం కూడా ఉడికేసిందండి. ఇంకా దాని కింద గ్యాస్ ఆపేసి ఇప్పుడు కూర చేయాలి. కూర అయితే వాడికి ఒక్కడికే చేస్తున్నాను. ఒక బంగాళదుంప చేస్తున్నాను. అందుకనే కొంచెం లేటుగా చేస్తున్నాను. ఎక్కువ కూర అందరికీ చేయాలనుకోండి, ముందు కూరగాయలు కట్ చేసి పొయ్యి మీద వేస్తాను. ఎందుకంటే ఎక్కువ కూర ఉడకటానికి కొంచెం టైం పట్టిద్ది కదండి. అందుకని ముందే కూరగాయలు కట్ చేసి ముందు కూర పొయ్యి మీద వేస్తాను. ఇంక ఈరోజు కొంచెం కూరే కాబట్టి కొంచెం లేటుగా చేస్తున్నా. బంగాళదుంప అందులో త్వరగానే ఫ్రై అయిపోయిద్ది, ఇబ్బంది ఉండదు. బంగాళదుంప మొత్తం ఇదిగోండి ఇలా చెక్కు తీసేసి ఇంకా సన్నగా ముక్కలుగా కట్ చేస్తాను. బంగాళదుంపలు వాటర్లో వేసుకోవాలి, లేదనుకోండి నల్లగా వస్తాయి అంటారు. కాకపోతే నేను ఒక్క బంగాళదుంపే కట్ చేస్తున్నాను కదండి, అది కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు కదా, అందుకని వాటర్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి చిక్కు తీసేసి వాటర్లో నీట్గా కడిగేసి ఇంక ఇప్పుడు ముక్కలుగా కట్ చేస్తానండి. ముక్కలుగా కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా బాండీలో వేస్తాను. ఇంకా మళ్ళీ వీటిని వాటర్లో వేయటం, కాసేపు ఉంచటం. కొంతమంది అయితే వాటర్లోంచి తీసి ఒక క్లాత్ మీద వేసి తుడిచి అలా చేస్తారండి. నేనైతే అలా చేయను. ఉదయం పూట అదంతా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. బంగాళదుంప సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలంటే బంగాళదుంపని 2 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ కట్ చేసిన ముక్కను కూడా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి చీలికలా కట్ చేసుకున్నాం అనుకోండి, ముక్కలు సన్నగా వస్తాయి. అలా కాకుండా 2 ముక్కలుగా కట్ చేసి వాటిని డైరెక్ట్గా ఇలా కట్ చేసామనుకోండి, ముక్కలు అనేవి లావుగా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. అందుకని ఈ విధంగా కట్ చేసుకుంటే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చాకుతో ఇలా గీతలు పెడతా ఉంటే చాలండి, త్వరగా కట్ అయిపోతాయి. మరిన్ని కూరగాయలు కట్ చేయాలంటే నాకు కొంచెం విసుగ్గా ఉండిద్ది. అందుకని నేను కత్తిపీటతోనే కట్ చేస్తాను. ఏదో 1, 2 కూరగాయలు అయితే మాత్రం ఇలా చాకుతో కట్ చేస్తాను. ఇదిగోండి బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అవుతుంది. మా వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పనులన్నీ చేయాలండి. 7 కల్లా నేను రెడీ చేసి ఉంచాలి. ఇంకా 7:30 లోపు ఆటో వచ్చిద్ది. మా అబ్బాయికి అయితే బంగాళదుంప ఫ్రై చేసా కదండి, మాకైతే ఇదిగోండి బీరకాయ కూర చేస్తున్నాను. బీరకాయ కూర ఇదిగోండి ఇలా చేస్తాను నేను. బీరకాయలు కట్ చేసి ఉల్లిపాయలు బీరకాయలు కట్ చేసి తిరగమాతలో వేసి ఈ నీరంతా ఇనికిపోయిన తర్వాత కారం వేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత పాలు పోస్తాను. బీరకాయ కూర నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానండి. ఇంకా ఎటువంటి మసాలా కానీ ఏమీ వేయను, ఇలానే సింపుల్గా చేస్తాను. టేస్ట్ మాత్రం బాగుండిద్ది. స్వీట్ తినే వాళ్ళు కొంచెం బెల్లం వేసుకుంటే బాగుండిద్ది. మేమైతే స్వీట్ తినం కాబట్టి నేనైతే బెల్లం కానీ ఏమీ వేయను. వంట పని మొత్తం అయిపోయిందండి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా అంట్లు పని బట్టల పని మొత్తం అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ తినేసి క్లీనింగ్ పని అనేది స్టార్ట్ చేశానండి. ముందు గ్యాస్ పొయ్యి మీద ఉన్న వస్తువులన్నీ తీసి ఎక్కడవక్కడ సర్దేశాను. సర్దేసి గ్యాస్ పొయ్యి మీద ఉన్న మెతుకులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచాను. బండ్లు తుడిచేటప్పుడు తడి క్లాత్తో తుడుస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటి మీద ఉన్న వాటన్నిటిని దులిపేస్తాను. తర్వాత ఇంక ఇదిగోండి మంచం. మంచం మాకు హాల్లో ఉండేది కదండి. ఎక్కువ శాతం పిల్లలు టీవీలు చూస్తా ఏదో ఒకటి తింటా ఇక్కడే కూర్చుంటారు. అందుకని ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు మంచం నీట్గా దులిపేసి ఇంక ఇదిగోండి బెడ్షీట్ సరి చేస్తూ ఉంటాను. బెడ్షీట్ తీసివేయటం అలా ఏం చేయనండి. ఇంకా మనం కూర్చున్నప్పుడు కొంచెం లూజుగా ముడతలు వస్తుంటాయి కదా, వాటిని సరి చేస్తాను. పిన్నీసులు పెట్టి వేస్తాను కాబట్టి బెడ్షీట్ అనేది ఎక్కువ నలగదు, ఎక్కువ పాడవదండి. మనం వేసింది వేసినట్టే ఉండిద్ది. కాకపోతే ఇంకా పిల్లలు తొక్కుతూ ఉంటారు కాబట్టి కొంచెం లూజ్ వచ్చిద్ది అంతే. ఆ లూజు సరి చేసుకుంటే సరిపోయిద్దండి. సింపుల్గా 1 నిమిషం 2 నిమిషాల్లోని ఈ పని అంతా అయిపోయిద్ది. ఇంకా దులిపేసి ఎక్కడన్నా దుమ్ము కనిపిస్తే ఆ దుమ్మును కూడా నీట్గా తుడిచేస్తానండి. ఇంకా కుర్జీలు టబ్ కుర్జీలు ఉంటాయి ఇక్కడ, టబ్ కుర్జీలు మామూలు కుర్జీలు అవన్నీ తుడుస్తాను. ఇంకా కుర్జీలో కూర్చొని ఏదో ఒకటి తింటా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదండి, అందుకని వీటిని మాత్రం ప్రతిరోజు క్లీన్ చేస్తాను. తలుపులు అవి ఉంటాయి కదా, అవి అయితే మాత్రం వారానికి ఒక్కసారి క్లీన్ చేస్తాను. ఇదిగోండి అవన్నీ దులిపిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకుంటా వస్తున్నానండి. ఇది వంటగది. వంటగదిలోనే కదండి మనకు కొంచెం ఎక్కువ దుమ్ము జిడ్డు ఉండేది. మిగతా గదుల్లో అయితే అంత ఎక్కువ దుమ్ము అనేది ఉండదు. మాకు గదులన్నీ బారుకుంటాయి కదండి, అందుకని ఒక గది తర్వాత ఒక గది క్లీన్ చేస్తూ ఉంటాను. ముందు వంటగది ఊడుస్తాను. వంటగది ఊడ్చిన తర్వాత టీవీ ఉంది కదండి, ఆ గది ఊడుస్తా. తర్వాత బయట వరండా ఇంకా బయట గొంతులు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఊడ్చుకుంటా వెళ్తాను. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతే పొద్దున్నే బయట ఊడుస్తానండి. ఇప్పుడైతే వర్షం పడితే ఆ వాతావరణం చల్లగానే ఉంటుంది కదా, అందుకని మొత్తం ఒకేసారి ఊడుస్తాను.
ఇల్లు ఊడ్చేటప్పుడే పీటల కింద కుర్చీల కింద ఏమన్నా అడ్డం ఉన్న వస్తువులు కూడా తీసి పక్కన పెట్టి నీటుగా ఊడుస్తానండి. కొంచెం లేట్ అయినా సరే నీటుగా ఊడుస్తాను. అందుకనే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాతే నేను ఇల్లు ఊడ్చి తుడుచుకుంటానండి. పొద్దున్నే ఇల్లు ఊడవను. పొద్దున్నే ఇల్లు ఊడవాలా, ఇంత నీటుగా ఊడవాలంటే మనకు కుదరదు కదండి. కొంచెం లేట్ అయ్యిద్ది. పొద్దున్నే పిల్లలు హడావుడి. అందుకని ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాతే నీట్‌గా ఇల్లు ఊడ్చుకుంటా వస్తాను. ఈ క్యాన్లు కూడా తీసి పక్కన పెట్టేసి క్యాన్‌లో కింద కూడా ఊడుస్తానండి. క్యాన్‌లో వాటర్ ఉంచుకున్నప్పుడు కొన్ని కింద పోతా ఉంటాయి కదండీ! అందులో పిల్లలు ఉంచుకున్నప్పుడైతే సగం నీళ్ళు కింద పారబోస్తారు. అందుకని ఇదిగోండి ఒక పాత క్లాత్ ఒకటి వేసుకొని ఉంచుతాను. కొంచెం మందంగా ఉన్న క్లాత్ ఒకటి తీసుకొని ఈ క్యాన్ దగ్గరే ఉంచుతానండి. ఇంకా ఎవరు వాటర్ పారబోస్తే వాళ్ళనే తుడవమంట. వాళ్ళే తుడిచెళ్తారు. వాళ్ళు తుడవకపోయినా సరే నేనే ఇంకా క్లీన్‌గా తుడుస్తానండి. వాటిని అలాగే ఉంచామనుకోండి తొక్కుతా ఉంటారు. ఇంటి నిండా అడుగులు పడతా ఉంటాయి. అందుకనే ఒక క్లాత్ వేసి ఉంచుకుంటాను. ఏ గదిలో ఊడ్చిన కసువు ఆ గదిలోనే కుప్పజేస్తానండి. ఈ గదిలోది మళ్ళీ పక్కన గదిలో కొట్టడం, మళ్ళీ అదంతా వేరే గదిలో కొట్టి ఊడ్చుకుంటా వెళ్ళటం అలా అయితే చెయ్యను. ఏ గదిలో కసువు ఆ గదిలోనే కుప్పలాగా చేసి కసువు చాట తీసుకొని కసువు ఎత్తేస్తూ ఉంటాను. మొత్తం ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఇంకా కసువు చాట తీసుకొని ఎక్కడ కుప్ప చేశానో ఇంకా అక్కడ మొత్తం ఎత్తేస్తూ ఉంటా. మాకు గడపలనేవి కొంచెం హైట్‌గా ఉండటం వల్ల, ఒక గదిలో ఉన్న కసువు వేరే గదిలో కొట్టి ఊడవటానికి కొంచెం కష్టంగా ఉండిద్దండి. ఆ కసువంతా ఆ గడపల్లో ఇరుక్కునిద్ది. మళ్ళీ అదొక పెద్ద పని, అదొక రిస్కు. ఇంకెందుకులని ఏ గదిలో ఉన్న కసువు ఆ గదిలోనే కుప్పలాగా చేసేస్తాను. ఇల్లు మొత్తం నీట్‌గా ఊడ్చి ఇంక ఇదిగోండి తుడుచుకుంటా వస్తున్నాను. తుడిచే నీళ్ళల్లో కొంచెం షాంపూ వేశానండి. 2 రోజులు బట్టి వర్షం పడతా ఇల్లంతా బంకలు బంకలుగా ఉందండి. బంకలు బంకలుగా జిడ్డు జిడ్డుగా ఉంది. అదిగాక పిల్లలు ఏదో ఒకటి తింటా కింద పడేస్తా జిడ్డు జిడ్డుగా మరకలుంటాయి కదండీ! అందుకని కొంచెం షాంపూ నీళ్ళు గానీ, సర్పు నీళ్ళు గానీ వేసి తుడుచుకుంటే బండ్లనేవి జిడ్డు లేకుండా నీటుగా ఉంటాయి. పాలిష్ బండలు ఉంటాయి కదండీ! వైట్ బండలు ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా షాంపూ నీళ్ళతో క్లీన్ చేసుకోండి. బండలు మాత్రం తెల్లగా మెరుస్తా భలే నీటుగా ఉంటాయండి. మావంటే నల్లటి బండలు కొంచెం ముద్దుగా ఉంటాయి కాబట్టి ఇవి అంత షైనింగ్ కనిపించవు. ఇప్పుడు కొంచెం వర్షాలు పడతా వాతావరణం చల్లగా ఉంటుంది కదా, బండ్ల తుడిచే నీళ్ళల్లో కొంచెం పెనాయిల్ కానీ లేదనుకోండి వేపతో చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది కానీ వేసుకొని తుడుచుకుంటే బండలు అనేవి కొంచెం సువాసనగా ఉంటాయి. నేనైతే అలాంటి లిక్విడ్లో ఏమి వేయను కానీ కొంచెం షాంపూ నీళ్ళు సరుపు నీళ్ళు అవి చల్లి మాత్రం తుడుస్తూ ఉంటానండి. కొంచెం గట్టిగా అదింపెట్టి తుడిచామనుకోండి బండలు నీట్గా ఉంటాయి. మురిగ్గా లేకుండా బాగా నీట్గా నల్లగా నిగనగలాడుతా తుడిచిన తర్వాత చూస్తే చాలా అందంగా ఉంటుందండి. ఇల్లు తుడిచి మళ్ళీ ఒకసారి మొత్తం చూసామనుకోండి ఇల్లు చాలా నీట్గా ఉండిద్ది. ఇంటిని నీట్గా ఉంచుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ రోజు పనులు కూడా హ్యాపీగా హాయిగా చేసుకోగలుగుతాం. ఇంట్లో పనులనేవి త్వరగా నీట్గా చేసుకున్నాం అనుకోండి ఏ పనులైనా మనం చకచకా చేయొచ్చు. మంచి పాజిటివ్గా ఉంటుందండి మనకి. మంచి మోటివేషన్గా మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడిద్ది. తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్నామంటే మనసు హాయిగా ప్రశాంతంగా అనిపించిద్దండి. చిన్నపిల్లలు లేని వాళ్ళైతే ఉదయం పూటే పూజ చేసుకోవచ్చు. మాలాగా పిల్లలు స్కూల్కి వెళ్ళి కొంచెం హడావుడిగా ఉండే వాళ్ళైతే ఇంట్లో పనంతా అయిన తర్వాత అయినా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట వరండా క్లీన్ చేస్తున్నానండి. ఈ వరండాలో కూడా మంచాలవే అడ్డం ఉంటాయి. ఇంకా వాటిని కూడా పక్కకు లాగేసి మంచం చాటును కూడా నీట్గా తుడుస్తానండి. నేను చేసే పనులు కానీ నా వీడియోలు కానీ మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. వీడియోలు నచ్చుతున్నాయా లేదా అన్న విషయం నాకు చెప్పండి. కామెంట్ పెట్టిన వాళ్ళు మీ దేవురో కూడా చెప్పండి. నా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరెవరు చూస్తున్నారో కూడా తెలుసుకోవాలని ఉంది. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.